మీరు ఎదుటోళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ వన్డే మ్యాచ్ ఎక్కడా కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లా కనబడలేదు. ఇది టీమిండియా సెలెక్టర్స్ వర్సెస్ రోహిత్ శర్మ లానే కనిపించింది. నిజం చెప్తున్నాను, ఈ మ్యాచ్ తోని ప్రతి ఒక్కరికి ఒక ఆన్సర్ ఇచ్చేశాడు. ముఖ్యంగా తనని రిటైర్ అవ్వమని చెప్పి ఇండైరెక్ట్ గా ఫోర్స్ చేస్తున్న సెలెక్టర్స్ అన్నది కూడా గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నులలో సమాధానం చెప్పాడు. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తాను. నేను చెప్పాలంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా, ఈ సిరీస్ మొత్తం ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా టీమిండియా అభిమానులకి బాధ అనేది అనిపించలేదు. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ T20 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా మీద అందరూ చాలా గుర్రుగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ ఎప్పుడైతే వన్డే ఫార్మాట్ మొదలైందో అప్పటి నుంచే మన టీమిండియా అభిమానులు అందరూ కూడా, ముఖ్యంగా మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ బుమ్రా ఇలాంటి అందరు సీనియర్ల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అండ్ గంభీర్ ఎవరైతే తీసుకొచ్చినారో ఈ కొత్త బ్లడ్, వాళ్ళు కరెక్ట్ కాదు, ఇలాంటి కండిషన్స్ లో, ఫారెన్ కండిషన్స్ లో బాగా ఆడగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ సీనియర్స్ ప్లేయర్స్ మాత్రమే అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే మన వాళ్ళు ఆడారు. ఎస్, ఇక్కడ మన సిరీస్ ఓడిపోయాం, కానీ పోరాడి ఓడిపోయాం. ఐర్లాండ్తో కానీ లేకపోతే T20 ఇంగ్లాండ్తో జరిగినట్టు తుక్కుగా కాకుండా, వైట్ వాష్ కాకుండా కాస్త గౌరవప్రదమైన స్కోర్ చేసి ఓడిపోయాం. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ ఆల్వేస్ వాంటెడ్. టీమిండియా ఓడిపోయినందుకు ఎప్పుడు కూడా మనం వాళ్ళని బ్యాష్ చేయలేదు. ఎప్పుడైనా సరే దారుణంగా ఓడిపోతేనే, ఎక్స్పెక్టేషన్స్ కనీసం మీట్ అవ్వకుండా ఓడిపోతేనే టీమిండియా అభిమానులు ఎప్పుడైనా కూడా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఇంగ్లాండ్కి ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాట్ ఏ వండర్ఫుల్ మూవీ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే 50 ఓవర్స్లో 387 రన్ చేశారు అవుట్ ఆఫ్ ఓన్లీ 3 వికెట్స్. ముఖ్యంగా మనం అనుకున్నట్టుగానే డకెట్కి మళ్ళీ తీసుకొని వచ్చారు. అండ్ అతను 141 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 135 బాల్స్. అండ్ బెథల్ కూడా తీసుకుంటే 91 రన్ చేశాడు. అండ్ జో రూట్ కూడా 74 రన్ చేశాడు. మొత్తానికి అయితే వీళ్ళందరూ కలిసి మంచి స్కోర్ చేశారు. ముఖ్యంగా బట్లర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 13 బాల్స్లో 41 రన్స్. భాయ్, ఇది T20 కాదు, వన్ డే. ఎనీహౌ 387 రన్స్ తీసుకొచ్చారు. అండ్ లార్డ్స్ మైదానంలో ఇలాంటి ఒక స్కోర్ అంటే ఇది ముందుగా మనం ఎక్స్పెక్ట్ చేసింది. మన లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, లార్డ్స్ లో తప్పకుండా 300 స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నట్టుగానే జరిగింది. అండ్ దానికి తగ్గట్టుగానే మన టీమిండియా బ్యాట్స్మెన్ కూడా చాలా చక్కటి ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేశారు. ముఖ్యంగా ఇక్కడ 387 రన్స్ ఇంగ్లాండ్ చేయగలిగిందంటే దానికి ఒకే ఒక్క వాళ్ళ అదృష్టం ఏంటంటే బుమ్రా కొంచెం ఇంజరీతోని ఈ మ్యాచ్ తప్పుకున్నాడు. లేకపోతే మాత్రం తప్పకుండా చెప్తున్నాను, 300 టచ్ అయితే అదే ఎక్కువ అన్నట్టుగా ఉండేది, 275 కొడితే అదే ఎక్కువ స్కోర్ అయి ఉండేది. బుమ్రా లేకపోవడం వల్ల ఇక్కడ అరౌండ్ 100 రన్స్ దాకా ఎక్కువ వచ్చాయేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మరి మీరే అనుకుంటున్నారు, బుమ్రా ఉన్నట్టయితే నిజంగా ఈ స్కోర్ ఇంగ్లాండ్ చేసుండేదా? బట్ ఎనీహౌ మన బౌలర్లు యాజ్ యూజువల్ గా తేలిపోయారు. బట్ స్టిల్ ఇక్కడ మన టీమిండియా వచ్చేసింది. అండ్ ముఖ్యంగా అందరి కళ్ళు ఈసారి రోహిత్ శర్మ మీదనే ఉందన్నమాట. బట్ ఈసారి రోహిత్ శర్మ తన మీద వస్తున్న అన్ని క్వశ్చన్స్ కి, రూమర్స్ కి తన బ్యాట్ తోని సమాధానం చెప్పాడు. 110 బాల్స్ లో 138 రన్ చేశాడు. అందులో 17 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి 125.45 స్ట్రైక్ రేట్ తోని అటు ఇంగ్లాండ్ కి, ఇటు మన టీమిండియా సెలెక్టర్లకి చుక్కలేంటో చూపించాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శుభ్మన్ గిల్ గురించి కూడా అనమాట. 84 బాల్స్ లో 77 రన్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీ 60 బాల్స్ లో 74 రన్ చేశాడు. బట్ ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఆదుకుంటారా అని చెప్పి అనుకుంటే ఎవరు ఆదుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే 40 ఓవర్స్ దాకా మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ తో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు ఒక 5-6 రన్స్ ఎహెడ్ గానే ఉన్నారు. మన టీమిండియాకి కనుక 4th వికెట్ దగ్గర నుంచి, మిడిల్ ఆర్డర్ దగ్గర నుంచి ప్రాపర్ యాంకర్ రోల్ పోషించి ఎవరైనా ఆదుకున్నట్లయితే తప్పకుండా ఈ మ్యాచ్ కూడా మనం గెలిచే వాళ్ళం, సిరీస్ మన చేతిలోకి వచ్చేది. బట్ ఎనీహౌ అన్ని మనం అనుకున్నట్టుగానే జరగదు. బట్ ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా టీమిండియా అభిమానులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 138 స్కోర్ చేశాడు మన వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మ. మధ్యలో క్రాంప్స్ వచ్చింది, కండరాలు పట్టేస్తున్నా కూడా చాలా చక్కగా ఆడాడు. ఇంకాసేపు ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా 150 స్కోర్ చేసేవాడే. అండ్ చాలా మంది ఇంకొక డబుల్ సెంచరీ లార్డ్స్ మైదానంలో లోడ్ అవుతుందని చెప్పి కూడా అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్ అలా జరిగిపోయింది. నేను చెప్పాలంటే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాతే ఇంగ్లాండ్ గేమ్ లోకి వచ్చింది. వాళ్ళు కూడా కాస్త ఊపిరి తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ చేతిలో కొన్ని కొత్త రికార్డులు వచ్చి పడ్డాయి. అదేంటంటే 51 ఏళ్ల వన్డే చరిత్రలో, ముఖ్యంగా లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్మెన్ పేరు రోహిత్ శర్మ. సేనా కంట్రీస్ లో మొత్తం 100 ODI సిక్సర్స్, అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఈ సేనా దేశాలు మొత్తం మీద 100 సిక్సర్లు పూర్తి చేసిన వన్ అండ్ ఓన్లీ ఏషియన్ ఓపెనర్ కూడా రోహిత్ శర్మ. అండ్ 1500+ రన్స్ ఇన్ ఇంగ్లాండ్ గడ్డ మీద వన్డేలో 1500 కంటే ఎక్కువ పరుగులు చేసి 1550+ స్కోర్ సాధించిన ఏకైక ఫారెన్ బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మనే. అండ్ రోహిత్ శర్మ ఈ సెంచరీతో తన వన్డే కెరీర్ లో 34th సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ముఖ్యంగా ఈసారి తన ఆడిన బ్యాట్ ఎవరిదో తెలుసా? శార్దూల్ ఠాకూర్ది. తన టీమ్మేట్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ తోని ఈసారి సెంచరీ కంప్లీట్ చేశాడు రోహిత్ శర్మ. అండ్ రోహిత్ శర్మ లాస్ట్ రికార్డ్స్ కూడా తీసుకుంటే మాత్రం
ఫ్రెండ్స్ 2019 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ 9 ఇన్నింగ్స్లో 648 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. 5 సెంచరీలు. 2023 ఇయర్లో కూడా రోహిత్ శర్మ వరల్డ్ కప్లో 11 మ్యాచ్లో 597 రన్స్ చేశాడు. అందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అండ్ అప్పుడు స్ట్రైక్ రేట్ కూడా 125 మెయింటైన్ చేశాడు. అండ్ ఇప్పటివరకు హిస్టరీలో ఎవరు క్రియేట్ చేయనట్టుగా 3 డబుల్ సెంచరీలు కూడా సాధించిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రోహిత్ శర్మ మాత్రమే. అండ్ ముఖ్యంగా 11 ఏళ్ల నుంచి మనకి ఛాంపియన్షిప్ ట్రోఫీ లేదు అన్న ఒక బాధని కూడా క్లియర్ చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది రోహిత్ శర్మ మాత్రమే. ఒక్కసారి ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ తీసి చూస్తే మనకు అర్థమవుతుంది వాట్ ఈజ్ రోహిత్ శర్మ అనేది. కానీ ఇంతలా జరుగుతున్నా కూడా ఏ రోజైతే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టేశారో ఆ రోజే అర్థమైపోయింది రోహిత్ శర్మకి ఇండైరెక్ట్గా ఇక నువ్వు వెళ్ళిపో, రిటైర్ అయిపో అని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారని. అండ్ మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఓ పక్క గంభీర్ కానివ్వండి, ఇంకొక పక్క అజిత్ అగర్కర్ కానివ్వండి, పదే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం, యంగ్ టాలెంట్ని తీసుకురావాలనుకుంటున్నాం, అందుకోసమే మేము సీనియర్లను పక్కన పెడుతున్నాం అని చెప్పి అంటున్నారు. బట్ ఇక్కడే మన టీమిండియా అభిమానులందరికీ కూడా కోపం వస్తుంది. ఏమైనా కూడా కొత్త వాళ్ళు అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఇద్దరు కలుపుకొని తీసుకొని వెళ్తే బాగుంటుంది, కానీ టోటల్గా రీవ్యామ్ చేసి ఓన్లీ న్యూ బ్లడ్ని తీసుకొని వస్తాము అంటే అది ఇండియన్ కండిషన్స్ కాదు. ఫారెన్ కండిషన్స్ దగ్గరికి వెళ్ళేసరికి మన వాళ్ళు ఎలా తేలిపోయారనేది మనం చూసాం. ఐపీఎల్లో మన డొమెస్టిక్ క్రికెట్లో మన టీమిండియా సభ్యులందరూ కూడా బాగానే ఆడతారు. బట్ ఒక్కసారి పిచ్ కండిషన్స్ మారిపోయాక ముఖ్యంగా ఎక్కడ దాకో ఎందుకు మనం ఇండియా దాటి శ్రీలంక వెళ్ళగానే మన వాళ్ళు ఎలా తేలిపోయారనే సంగతి మనం చూసాం. అండ్ ఐర్లాండ్ చేతిలో కూడా ఎలా ఓడిపోయామో చూసాం. అండ్ T20లో ఇంగ్లాండ్లో కూడా ఎలా ఓడిపోయామనే సంగతి మనం చూసాం. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమైన విషయం ఏంటంటే సీనియర్లు అండ్ జూనియర్లు ఇద్దరు కలిసి ఒక ప్రాపర్ బ్యాలెన్స్తో ఆడితేనే టీమిండియా గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ న్యూ అండ్ ఎనర్జెటిక్ బ్లడ్తో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్లడ్ అనేది కూడా చాలా అవసరం ఒక టీం గెలవాలంటే. బట్ కెప్టెన్సీలో పక్కన పెట్టినా కూడా రోహిత్ శర్మ ఎక్కడ తగ్గలేదు. మీరు ఒకసారి చూస్తే లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా 79 and 48 రన్స్తోని చుక్కలు చూపించాడు. అక్కడ సెంచరీ, హాఫ్ సెంచరీ నమోదు కాలేదు. బట్ స్టిల్ దోస్ రన్స్ ప్లేడ్ అండ్ ఈ క్రూషియల్ రోల్ అండ్ అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫ్రెండ్స్, సీనియర్ ప్లేయర్ని 1-2 మ్యాచ్తోని డిసైడ్ చేయాలన్నా, జడ్జ్ చేయాలన్నా కూడా తొందరపాటు అవుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్తో జరిగిన ఈ 3 వన్డే సిరీస్లో కూడా ఫస్ట్ 1-2 ODIsలో అంత బాగా రాణించలేదు. బట్ లార్డ్స్ మైదానంలో ఎలా అయితే చెలరేగి ఆడాడో మనకు ఒక వింటేజ్ రోహిత్ శర్మ మళ్ళీ కనిపించాడు. అండ్ 2027 వరల్డ్ కప్కి ఇంకా నేను ఫిట్గానే ఉన్నాను, నన్ను కన్సిడర్ చేయాల్సిందే అని చెప్పేసి ఒక మెసేజ్ని కూడా డ్రెస్సింగ్ రూమ్కి పంపించాడు. అండ్ డ్రెస్సింగ్ రూమ్లో ఎవరు కూర్చోన్నారో నేను చెప్పనవసరం లేదు, మీరే కామెంట్లో చెప్పండి. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏదైతే రిటైర్మెంట్ గురించి అట్ ది సేమ్ టైం తనని ఎలా అయితే క్రిటిసైజ్ చేస్తున్నారో దాని గురించి రోహిత్ శర్మ అడిగితే రోహిత్ శర్మ ఇచ్చిన ఆన్సర్ కూడా సూపర్గా తన బ్యాటింగ్ ఇన్నింగ్స్ లానే అనిపించింది అనమాట. రోహిత్ ఏమన్నాడంటే బయటికి వచ్చే మాటలు నేను పెద్దగా పట్టించుకోను, నా బ్యాటే సమాధానం చెప్తుంది అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పాడు. అండ్ మోర్ ఓవర్ ప్రతి మ్యాచ్ కూడా నేను లాస్ట్ మ్యాచ్ లానే ఆడతాను, అందుకోసమే నేను వీటి గురించి పట్టించుకోను. నేను ఏదైనా పట్టించుకుంటా అంటే అది నా ఫామ్ గురించి, నా బ్యాటింగ్ గురించి, నేను టీమిండియాకి ఎలా ఆడాలనుకుంటున్నానో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని చెప్పి అన్నాడు. అండ్ అంతేకాకుండా ఎప్పుడు క్రిటిసైజ్ చేసే సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ ఇన్నింగ్స్ చూశాక ఒకటే మాట అన్నాడు, ఇలాంటి ఒక ఇన్నింగ్స్ చూశాక 2027 వరల్డ్ కప్కి ఎవరైనా అర్హులు అవుతారు అంటే అందులో మొట్టమొదటి పేరు మాత్రం రోహిత్ శర్మ మాత్రమే. అలాంటి ప్లేయర్, అంతలా బాగా ఆడే ప్లేయర్ ప్రస్తుతానికి మన టీమిండియా వన్డే ఫార్మాట్లో ఎవరు లేదు అని చెప్పేసి అనేశారు. అండ్ ఫ్రెండ్స్, ఏ మాట కామాటే వరుస పెట్టి మ్యాచ్లన్నీ గెలుస్తూ, వరల్డ్ కప్లన్నీ గెలుస్తూ వస్తున్న టీమిండియా అండ్ టీమిండియా అభిమానులందరూ కూడా మనందరికీ ఒకటి అలవాటు అయిపోయింది, ఏంటంటే ఏ మ్యాచ్ అయినా సరే మనం గెలిచేస్తాము అని చెప్పేసి. సో ఇక్కడే మరి ఈ స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో తెలియదు, కానీ టీమిండియా ఒక్కసారి అలా పడిపోయి లేచే విధానం ఉంది చూసారా, ఇది చూసాక అర్థమైంది మళ్ళీ మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రికెట్ని దగ్గరుండి ప్రతి బాల్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గెలిస్తే ఏముంటుంది ఇక్కడ కిక్కు, ఒక్కసారి కింద పడిపోయి ఆ తర్వాత మళ్ళీ లేస్తేనే కదా హీరోకి ఎలివేషన్ సూపర్గా ఉంటుంది. అన్డౌటెడ్లీ మన టీమిండియా కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వన్డే వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒకసారి నెక్స్ట్ రాబోయే మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్తోని 3 వన్డే మ్యాచ్లు ఉండబోతున్నాయి. అండ్ ఆ తర్వాత అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 2 వరకు 5 వన్డే మ్యాచ్లు జరగబోతుంది న్యూజిలాండ్, అది కూడా న్యూజిలాండ్ కండిషన్స్లో. అండ్ ఆ తర్వాత డిసెంబర్ 13 నుంచి 27 వరకు 3 వన్డే మ్యాచ్లు జరగబోతుంది శ్రీలంకతోని, అది కూడా ఇండియాలో జరగబోతుంది. సో మొత్తానికి టీమిండియా కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఈ అన్ని మ్యాచ్లలో కూడా రోహిత్ శర్మ తప్పకుండా ఆడతాడు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా నెక్స్ట్ జరగబోయే వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. అక్కడ పిచ్ సంగతి మనందరికి తెలుసు, అక్కడ వచ్చే షార్ట్ పిచ్ బాల్స్ గురించి మనందరికి తెలుసు. ముఖ్యంగా ఇలాంటి పిచ్ మీద ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అనేది చాలా అవసరం. నిన్న జరిగిన వన్డే మ్యాచ్లో కూడా 140 స్పీడ్తో అలా ఎంత షార్ట్ పిచ్ బాల్ వస్తూ ఉన్నా కూడా వాటిని ఎలా అయితే పుల్ షాట్స్గా మలిచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడో రోహిత్ శర్మ, అదే మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడు సౌత్ ఆఫ్రికా వన్డే వరల్డ్ కప్లో కూడా. సో మొత్తానికి 16 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా ఆడుతున్న ఈ 39 ఇయర్స్ రోహిత్ శర్మ ఇప్పటికీ కూడా రిటైర్ అవ్వలేదు. ముఖ్యంగా ఈ రిటైర్ రూమర్సే రిటైర్ అయిపోయాయి, కానీ
రోహిత్ శర్మ రిటైర్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. తప్పకుండా 2027 వరల్డ్ కప్కి ఫిట్గా ఉంటాడు, తప్పకుండా ఆడతాడు. అండ్ ఆ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా ఫారెన్ కండిషన్స్ మీద మన వాళ్ళు వరల్డ్ కప్ లిఫ్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. మీరు కూడా ఇదే కోరుకుంటే తప్పకుండా రోహిత్ శర్మ అని కామెంట్ చేయండి, టీమిండియా అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మర్చిపోతే ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.